నెంబర్ 4 నరసింహ అవతారం. విష్ణు భగవానుడు ఈ నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడిని చంపేశాడు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షకుడి సోదరుడు. నిజానికి హిరణ్యకశిపుడు తనని తాను దేవతల కంటే బలవంతుడిగా భావిస్తాడు. అతన్ని మనుషులు కాని, దేవతలు కాని, పక్షులు కాని, జంతువులు కాని చంపలేవు. దీనితో పాటు అతనికి భూమి మీద, పాతాళంలో, ఆకాశంలో ఎక్కడా చావులేదు. అస్త్రంతో అతన్ని చంపలేరు, శస్త్రంతో కూడా అతన్ని చంపలేరు. ఎందుకంటే హిరణ్యకశిపుడికి బ్రహ్మదేవుడి వరం ఉంది. ఆ వరం వల్ల అతనికి చావు లేదని అతను భావించాడు. అతని రాజ్యంలో ఎవరైనా విష్ణు భగవానుడిని పూజిస్తే వాళ్ళని శిక్షిస్తాడు. కాని హిరణ్యకశిపుడికి ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు ప్రహ్లాదుడు. అతను చిన్నప్పటి నుంచి విష్ణు భగవానుడికి పరమభక్తుడు. అతను ఎప్పుడూ విష్ణు భగవానుడినే పూజించేవాడు. ఈ విషయం ఎప్పుడైతే హిరణ్యకశిపుడికి తెలిసిందో అప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. ప్రహ్లాదుడు